ప్రైజ్ ది లార్డ్ అండి. ఒక పెయింటర్ గారు యేసు ప్రభువారు సిలువ వేయబడిన దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించి ఎంత బాగుందో అని మనసులో అనుకుంటుంటే ప్రభు తనతో అంటున్నారట, పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నావు కదా, అది ఏమాత్రం కాదు. ఆ పెయింటింగ్ అంతట్లో నిన్ను నువ్వు వేసుకో, అప్పుడే అది సంపూర్ణమైనట్లు అని దేవుని మాట తనలో నుంచి వినిపిస్తున్నప్పుడు చాలా కదిలించబడి ఈ పెయింటర్ గారు ఆ యొక్క పెయింటింగ్లో తను ఎక్కడ వేసుకోవాలని ఆలోచించి యేసు ప్రభు వారికి మేకులు కొట్టే ఆ రోమా సైనికుడికి మేకును అందించేవాడిగా ఈ పెయింటర్ గారు తనని తాను అందులో చిత్రీకరించుకున్నారట. అప్పుడు ప్రభు ఇప్పుడు పరిపూర్ణమైంది పెయింటింగ్ అని చెప్పారట. అవును దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని సిలువకు 3 మేకులు మాత్రం ఆయన బంధించి ఉంచలేదండి. ఆ సమయంలో మన పాపమే ఆయనకి మేకై ఆయన్ని సిలువకు బంధించింది. ఆయన పడిన ప్రతి వేదనకి కూడా కారణం మనము. మన పాపమే అన్ని శ్రమలకు యేసు ప్రభువారిని గురి చేసింది. నాకు నేనుగా వ్యక్తిగతంగా ఒక సేవకుల కుటుంబంలో నేను జన్మించాను. భయంతో కూడిన భక్తిలో మా కుటుంబం మమ్మల్ని పెంచారు. పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం, దేవుని శిక్ష మన మీదకి వచ్చేస్తుందని చాలా భయంతోనే భక్తి చేసేదాన్ని. కానీ ఒకానొక సమయంలో నేను కూడా ఒకరోజు సిలువను గురించి ఒక సేవకుడు ధ్యానిస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు విని మారు మనసు పొందాను. యేసు ప్రభువారిని మేకులు కాదు సిలువకు బంధించింది, నీ పాపమే అనే విషయాన్ని. నీ పాపమే ఆయనకి కొరడా అయింది, నీ పాపమే ఆయనకి ముండ్ల కిరీటమైంది, నీ పాపమే అన్ని శ్రమలకు ఆయన గురి చేసింది అనే విషయం నన్ను కదిలించి, అప్పటి వరకు భయంతో మాత్రమే దేవుని సేవించే నేను ప్రేమతో ఆయన్ని సేవించటం, ఆయన ప్రేమను గుర్తించి నన్ను ఇంతగా నా ప్రభు ప్రేమిస్తున్నారు అనే విషయం నన్ను చాలా కదిలించి మారు మనసు పొందాను. అందుకే నేను ఒక పాట రాశాను, సిలువ నాదయ్యా ఆ శిక్ష నాకయ్యా, నా స్థానమందు నిలిచి నన్ను తప్పించినావయ్యా అనే పాటలో చరణంలో, నేను మేకునై నిన్ను బాధించాను, ముండ్లనై వేధించాను, కొరడానై కొట్టాను, సిలువనై శిక్షించాను, ప్రేమతో సహించావు, త్యాగంతో నన్ను రక్షించావు అని. అవును దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ప్రేమను ఇప్పటికైనా మనం అర్థం చేసుకుంటున్నామా? ఒక మాట విన్నాను, ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేకపోయినా, నేను ఒక్కరిదాన్నే ఉన్నా, మీరు ఒక్కళ్ళే ఉన్నా కూడా, మనం ఒక్కలము పాపంలో ఉన్నా కూడా మన కోసము ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చే అంతగా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారని. అవును, ఇది నిజం. వ్యక్తిగతంగా సిలువ నాది, ఆ శిక్ష నాది, ఆ పాపము నాది అని గ్రహించగలుగుతున్నామా? మరి ఇప్పటికైనా ఆలోచించి సిలువను ధ్యానిస్తున్న మన హృదయాలు కదిలింపబడి అంతటి శిక్షకి వెనకతల మన పాపమే కారణమని గుర్తించి ఆయన్ని ప్రేమిద్దాం, ఆయనలో స్థిరంగా కొనసాగుదాం. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఇప్పటికైనా మనసు మార్చుకుందాం. దేవుడు అలాంటి కృప మనకు దయచేయను గాక.